మొత్తానికైతే కేజ్రీవాల్ గారి ప్రొటెక్షన్ కోసం ఈరోజు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ మీరు సపోర్ట్కి వచ్చారు, ఆల్ పార్టీస్ సపోర్ట్ వచ్చారు. సో నిజంగా కేజ్రీవాల్ గారి మీద జరుగుతున్నటువంటి ఈ కుట్రని ఏ విధంగా అభివర్ణించవచ్చు? ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్ద ఇష్యూ అయిందో అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి మనీష్ సిసోడియా కావచ్చు, అలాగే కేజ్రీవాల్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, అందరూ కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఈరోజు ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బీపీ లెవెల్స్ అలాగే షుగర్ లెవెల్స్ అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. సో ఎందుకు ఇలాంటి కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి మీరందరూ కూడా ఈరోజు ధర్నా చౌక్లో ఒక మీటింగ్, ఒక చిన్న ధర్నా కార్యక్రమం చేపట్టారు. సో ఏంటి ఫైనల్గా ఏం చెప్పవాలి? ఒకటండి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఆ శిక్ష ఎవరు వేయాలి? కోర్టు వేయాలి. కానీ అనారోగ్యం క్షీణిస్తే ప్రభుత్వం ఎలా చూసుకుంటూ కూర్చుంటుంది అనేది ముఖ్యమైనటువంటి ఈరోజు క్వశ్చన్. దానికి ఈరోజు దీనికి ఆన్సర్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ని నిర్బంధం చేయించేసి ఆయనకు బెయిల్ రానియకుండా చేసి ఆయనకి అనారోగ్యం క్షీణించే విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బయటకు వస్తే వాళ్ళ తాట తీస్తారు. బయటకు వస్తే ఇంకా కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుందనే భయంలో ఉన్నా కూడా ఈ విధమైనటువంటి అరాచకాలు చేస్తుంటే దేశంలో ప్రజలు గమనిస్తలేరా? ఆయన ఆరోగ్యాన్ని అసలు ఎలాంటి వాడికైనా కూడా ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వం భద్రత ఇవ్వాలి. అందులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి. మరి వారికి ఇలాంటి ఇబ్బందులు కలిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితులు మనం ఇవన్నీ ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ గారి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే సామాన్య ప్రజలు ఎదిరించిన వాళ్ళ పరిస్థితి, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది లోపల తెలియకుండా ఎన్కౌంటర్ అయిపోయారో, ఎంతమంది పరిస్థితి దయానీయంగా ఉందో మనం దీన్ని బట్టి అర్థమైతలేదా? అంటే కక్ష సాధింపు చర్యలు ఎందుకు? కక్ష సాధిస్తే మీకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడే ఏదో తుమ్మితే దగ్గుతే పడిపోయేటటువంటి ప్రభుత్వం 400 పార్ అన్నారు. 400 నుంచి 240 సగం కూడా రాలేదు. అందులో 90 సీట్లు దొంగ సీట్లు గెలుచుకునే ఉన్నాయి. అయినా కానీ ఇంత అహంకారము, ఇంత తలబిరుసుతనము, కేవలం మేమే ఉండాలి. గతంలో బ్రిటిష్ వాడు ఎట్లయితే దేశ ప్రజల్ని దోచుకొని పోయిండో, దేశ ప్రజల్ని కాలు కింద పెట్టి చెప్పుల్లాగా చూసిండో, నల్ల దొరలు నల్లవాళ్ళు అనేసి మమ్మల్ని హీనంగా చూసిండో, ఈరోజు నల్లోడు వచ్చే మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఈరోజు దేశం పరిస్థితి ఏంది? దేశ ప్రజల పరిస్థితి ఏంది? పోనీ నువ్వేదన్నా శుద్ధపూసవా? దేశం మీద ఇన్ని అప్పులు చేసినటువంటి నువ్వు, దేశం మీద 16 లక్షల కోట్ల అప్పులు చేసి విదేశాలకు పారిపోయినటువంటి దొంగలందరినీ కాపాడుతున్న నువ్వు శుద్ధపూసవా? పక్కనే ఉన్నటువంటి రమేష్ కానీ సృజనా చౌదరి కానీ మనం చూసుకుందాం. 5,000 కోట్ల స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళకు శంకర్లో పోస్తే తీర్థం అయిపోయినారు. వాళ్ళ విషయం కానీ వాళ్ళ కేసు కానీ ఇంతవరకు బయటికి రాదు. నేను అడుగుతున్నా, ఎవ్వరు కూడా తప్పు చేస్తే క్షమించమని నేను అడుగుతలేను. దాన్ని ఎవరైతే కేసు నిర్ధారణ చేయాల్సిన వాళ్ళు జస్టిస్ ఉన్నాడు. ఆ జస్టిస్ ఈరోజు నేను జస్టిస్ గారిని కూడా అడుగుతున్నా, ఆరోగ్యం క్షీణించింది, ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తలేరు? ఒక ఏమంటారు, ముఖ్యమంత్రే కాకుండా సామాన్య ప్రజలకి ఈరోజు ప్రజానాయకుడు, ఆ ప్రజానాయకుడు పోయి జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంటే కుట్రంతా ఏంది? ఆయనను చంపేయాలనో, లేకపోతే ఆయనను ఇంకేదన్నా చెయ్యాలనో, లేకపోతే ఎన్కౌంటర్ చేసేయాలనో, మర్డర్ చేసేయాలనో ఏమైనా గేమ్ ప్లాన్ చేసిండ్రేమో. ఈ కుట్రలో బ్రిటిష్ వాడి భాగస్వామ్యం వీళ్ళకి ఏమన్నా అంటించి, ఎందుకంటే వాళ్ళ బూట్లు నాకిన చరిత్ర వీళ్ళకు ఉంది కాబట్టి ఆ బూట్లు నాకి అదే అవస్థకు వచ్చిండ్రేమో అనిపిస్తుంది. కాబట్టి బీజేపీ వ్యవహారం దేశం మొత్తం గమనిస్తూ ఉంది. మొన్న దొంగచాటుగా గెలిచారు కానీ ప్రజలు ఎక్కడ కూడా మిమ్మల్ని గెలిపేయలేదు. అయోధ్య రామాలయం గెలుపు అది ఒరిజినల్ గెలుపు కాదని 100% మనం చూసిన బొంబాయిలో ఒక ఎంపీ ఎవరు, మన శివసేన అభ్యర్థి గెలిచిన తర్వాత 2200 మెజార్టీతో గెలిపిస్తే ప్రజలు డిక్లేర్ చేసే టైంకి మళ్ళీ రీకౌంటింగ్ అని 20 ఓట్లతో గెలిచిండో 8 ఓట్లతోనో గెలిచిండని మనం విన్నాం. ఇది సాధ్యమయ్యే పనేనా? 2200 ఎక్కడా, 20 ఓట్లు ఎక్కడా? చెప్పండి నాకు. కాబట్టి ఇలాంటివి ఎన్నో జరుగుంటాయి. వాళ్ళు కావాలని 90 సీట్లలో అదే చెప్తున్నారు, రిజల్ట్ మార్చి ఉంటుంది. మరి 2200కి 20 ఓట్లకి తేడా ఉంటుంది కదా, 8 ఓట్లు ఎంతో తేడాతోని విన్ అయినరా అని చెప్పేసి డిక్లేర్ చేసేసి సర్టిఫైడ్ చేసింది. మరి ఇట్లాంటి దేశవ్యాప్తంగా ఎన్ని జరిగి ఉంటాయి? అది మన దృష్టికి వచ్చింది కాబట్టి మనం ఒక 2-3 రోజులు, వారం రోజులు టీవీ ఛానల్లో, డిబేట్లలో, మీడియా ముందు హైప్ అయింది చూసినాం. అట్లాంటివి కానివన్నీ ఎన్ని ఉన్నాయి? ఒకసారి ఇవన్నీ గమనించాలి. నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు 90 సీట్లలో ఇలాంటి అవకతవకలు జరిగింది అనేది మనకున్నటువంటి సమాచారము.
కానీ ఏది ఏమైనా అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ఏం కాదంటలేము. కానీ ప్రజాపాలన చేయండి, ప్రజలకు అవసరం ఉన్న పనులు చేయండి, మంచి పాలన చేయండి. మీరు మీ బొంద మీద పెట్టుకున్నట్టు 120 లక్షల కోట్లు దేశం మీద అప్పులు చేశారు. ఎందుకు కట్టాలి మేము? మీరు చేసిన అప్పులు ఎవరికో 16 లక్షల కోట్ల అప్పులు తీర్చేసి ఈరోజు దేశంలో ఒక్కడన్న బ్యాంకులో రైతు కూడా మేమంటే ఇప్పుడు రుణమాఫీ చేసిన రాష్ట్రంలో రైతు ఏదైనా రూపాయి బాకీ ఉంటే ఇంటికి వచ్చి దర్వాజాలు తలుపులు బీక్కపోయినటువంటి రోజులు ఉన్నాయి. అట్లాంటిది ఎవడో విదేశాలకు పారిపోతే 16 లక్షల కోట్లు ఎవడబ్బా సొమ్మని వాళ్ళకి దోచిపెట్టినావు, ఎందుకు వేవ్ ఆఫ్ చేసినావు వాళ్ళకి? ఇవన్నీ అడగడానికి అస్సలు దొంగలు మీరు జైల్లో ఉండాలి, అందరు మంచోళ్ళందరూ బయట ఉండాలి. దొంగలు బయట తిరుగుతున్నారు, మంచోళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. ఇదే అరాచకమైనటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసకాండ దేశంలో. సో మొత్తానికి చూసుకుంటే మరి కేజ్రీవాల్ గారు నిజంగానే ఒకవేళ తప్పు చేస్తుండకపోతే ఆయన రకరకాల అంటే మంచి మంచి లాయర్లు పెట్టుకుని బయటకు వచ్చి ట్రై చేయొచ్చు కదా. కానీ ఎందుకు ఈడీ కావచ్చు చేసిండా చేయలేదా అనేది డిస్కషన్ కాదు ఇక్కడ. తప్పు చేస్తే న్యాయస్థానం ఉన్నది, శిక్ష ఇస్తుంది. అనారోగ్యం పాడైతుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? ఎందుకు ఆయనకి ఏదో చేసే కుట్రలో ఎందుకున్నారు? మీరన్నట్టుగానే 50కి తగ్గిపోయి గనక బీపీ లెవెల్ కానీ షుగర్ లెవెల్ తగ్గితే ప్రమాదం కదా. మరి ఆ ప్రమాదము ఎందుకు తేవాల్సి వచ్చింది? ఎందుకు ఆరోగ్యం క్షీణించేంత వరకు ఎందుకు ఈ విధంగా కట్టడి చేసి నిర్బంధం చేయాల్సి వచ్చింది? నా క్వశ్చన్ అల్లా తప్పు చేసిండా చేయలేదా, నా క్వశ్చన్ అల్లా ఆయన శిక్ష పడొద్దు అనేది నా క్వశ్చన్ కాదు. ఎవరు తప్పు చేసినా శిక్షకి అర్హులే. కానీ నేను అడగట్లేదు ఇక్కడ ఎవరు మనోజ్ సిసోడియా ఉన్నాడా, కవిత ఉందా, కేజ్రీవాల్ ఉన్నారా, నేను అడగట్లేదు. కేవలం ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రజాప్రతినిధి, కోట్లాది మంది ఎన్నుకున్నటువంటి నాయకుడిని తీసుకొని పోయి అమానుషంగా జైల్లో పెడితే రేపొద్దున ఏమన్నా అయితే వీళ్ళు ఏం జవాబుదారీగా ఉంటారు అనేది నా ప్రశ్న. ఇంతమందికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి నాయకుడైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేద్దాం అనుకుంటారు మీరు? దిగి వస్తుంది అనుకుంటున్నారు. వస్తుంది చూడండి, ఏం చేసేది అవసరం లేదు. ప్రజలు ఉన్నారు కదా, డెమోక్రటిక్ కంట్రీ ఇది. చూద్దాం ఎంతవరకు వస్తుందో చూద్దాం. అంతా ఊరికే వదిలేసి ఒక నాయకుడిని చంపేసే పరిస్థితి తీసుకొస్తే ఏమన్నా సినిమాల్లో చేసినటువంటి డ్రామాలు అనుకుంటున్నారు? అవన్నీ ఏం నడవవు. ప్రజాస్వామ్యం గట్టిగా ఉంది. ప్రతిపక్షం అంతకు మించి మేము ఈరోజు ఇండియా కూటమి చాలా గట్టిగా ఉంది. పార్లమెంట్లోనే అంటుర్రు మోదీ పారిపోయిండు నిన్న రాహుల్ గాంధీ ప్రశ్నలకు. ఈరోజు కనుక కేజ్రీవాల్కి ఏమన్నా అయితే బతుకుతారు వాళ్ళందరూ. ఒక్కసారి అది గుర్తుంచుకోండి. వాళ్ళకు కూడా భయం ఉంది. కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్పించి ఏమన్నా అయితే ఊరుకోమనేది మిత్రమే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణకి బడ్జెట్లో ఏమి ప్రకటించలేదు. సో ప్రకటించకపోవడంతో తెలంగాణకి సంబంధించి తెలంగాణకి ఏమి ఇచ్చారు, గాడిద గుడ్డు తప్ప అని మీరు బాగా ప్రచారం చేశారు. దాన్ని బీజేపీ పార్టీ మీద నిందలో ఏదో సంథింగ్ మీరు ఏదో చేశారు. సో ఇదే ఈరోజు బీజేపీ సంబంధించి ఓబీసీ మోర్చా వాళ్ళు బీసీలకు అన్యాయం చేశారని చెప్పేసి బీసీలకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాడిద గుడ్డ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. బీసీలకి 1000 కోట్లు ఇచ్చింది, బీసీలకు అన్యాయం చేయలేదు. వాళ్ళు అడిగిందల్లా ఏమంటారు, అది బీసీ జనగణన. దాని తర్వాత ఎలక్షన్లు కావాలని గొడవ. అది ఏమున్నా మా ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. ఏ విధంగా చేసింది? కేసీఆర్ లాగా బీజేపీ లాగా అన్యాయం చేసిందా? బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందో ఒకసారి చూసుకోండి. మేము కాంగ్రెస్ ఎక్కడ అన్యాయం చేసింది? సమానంగా వాళ్ళకు ఉన్నటువంటి దామాషా ప్రకారం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళకి సమాన స్థానం కల్పిస్తుంది. వాళ్ళకి ఏదైతే జనగణన ఉందో దాని విషయంలో మా ప్రభుత్వం ఏం ఇనిషియేటివ్ తీసుకుంటుందో దాని తర్వాత మాట్లాడు. 900 కోట్ల రూపాయలు కానీ బట్టి 2000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి అంటారు. 9000 కోట్ల రూపాయలు మరి అదేమన్నా తక్కువ? 20,000 కోట్లు ఇస్తామని చెప్పారంట. ఇది ఒక్క రోజుకే బడ్జెట్ అయిపోలేదు కదా. ఇది ఒక్క రోజుకే బడ్జెట్ అయిపోతుందా? 5 ఏళ్ళు మా పరిపాలన ఉన్నది, చాలా ఇస్తాం. వాళ్ళు చేయని దానికన్నా 100% మేము ఎక్కువ చేస్తున్నాం. దేశంలో ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఎవ్వరు చేయనంత 72,000 కోట్లు కేవలం రైతుల కోసమే ఇచ్చాము. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పూర్తి స్థాయిలో రైతులకు. 72,000 కోట్లు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి స్వర్ణాక్షరాలతో రాసుకునే చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ నీటి మీద బుడగల్లాగా మాట్లాడే వాళ్ళని రెండో విడత రుణమాఫీ కోసం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నారు. 6 లక్షలకు మొన్న 11,50,000 మందికి అన్ని పూర్తిగా ఇచ్చినట్టు 100% లక్ష లోపాలు ఉన్న రుణమాఫీ క్లియర్ గా అయిపోయింది. ఎక్కడైనా సాంకేతిక లోపాలు ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ అయిపోతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు 1,50,000 ఉన్న వాళ్ళకి, 1,50,000 లోపు ఉన్న వాళ్ళకి పూర్తిగా 11 లక్షల మంది అనుకుంటున్నాను అందరికి. 7 లక్షల మంది పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉన్నది. అవకాశం కాదు, 100% క్లియర్. దాంట్లో ఎలాంటి మొత్తం 3 విడత కంప్లీట్
ఆగస్టు 15 లోపలే రేవంత్ రెడ్డి గారు చెప్పారు 12వ తారీఖు నుంచి ఫారెన్ నుంచి వస్తారు, 13వ తారీఖున ఇక్కడికి వస్తారు, 15 ఆగస్టు లోపల సెలబ్రేషన్స్ రైతులంతా.